ఎలా ఉంది సత్యభామ అంటే, జావిల్లి ధ్వనిగర్జనంబుగా, జావిల్లి ధ్వనిగర్జనంబుగా, సురల్చారంగయూతంబుగా, నావిల్లింద్రాసనంబుగా, సరోజాక్షుండు మేఘంబుగా, తావిద్యుల్లత భంగినింతి సురజద్దావాగ్నిభగ్నంబుగా, బ్రావిరిట్కాలము జేషబానుచయ మంబస్త్రీకర శ్రేణిగా. ఆ గగనతలంలో గరుత్మంతుని మూపుపై నుండి ఆ దివ్య ధనస్సు చేతబట్టుకొని దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నది. అందుకోసము ఆ దివ్యాస్త్రాలు ప్రయోగిస్తున్నది. ఆ ప్రయోగిస్తున్నప్పుడు వర్ష చినుకులు గగనతలం నుంచి ఎలా పడుతున్నాయో అలా పడుతున్నాయి. అందుకోసము ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎలా ఉన్నాడు, జగన్మాత అయినటువంటి సత్యభామ ఎలా ఉన్నారు, జావిల్లి ధ్వనిగర్జనంబుగా, సురల్ చారంగయూతంబుగా, జావిల్లి ఆమె పట్టుకున్న జావిల్లి ధ్వనిగర్జనంబుగా, సురల్చారంగయూతంబుగా, ఆమె ధనుసు పట్టుకున్నటువంటి ధనుస్సును అల్లెత్రాడును నారిని ఒక్కసారి సారించింది. సారించిన శబ్దానికి పెద్ద పిడుగులు వచ్చినట్టుగా, పెద్ద పెద్ద ఉరుములు వచ్చినట్టుగా శబ్దాలు వచ్చినాయి. శబ్దాలు వచ్చినప్పుడు మరి అక్కడ చాతక పక్షులు వస్తాయి. గగనతలంలో పడుచున్నటువంటి బిందువులన్నీ కూడా కింద పడక ముందుకే చాతక పక్షులు గగనతలంలో పడుచున్నటువంటి ఆ వాన చినుకులని అకస్మాత్తుగా త్రాగుతూ ఉంటాయి. అవి శుద్ధమైన నీరును త్రాగుతాయి చాతక పక్షులు. అందుకోసమే గగనతలంలో సత్యభామామాత ఆ అల్లత్రాడును ధనుసుకు సంధించి నారిని సారించినప్పుడు పెద్ద ధ్వని వచ్చింది. పిడుగులు పడినట్టుగా, ఉరుములు ఉరిమినట్టుగా. అంతలో మరి ఉరుములు ఉరిమినప్పుడు మేఘాలు ఉండాలి కదా. అంటే కృష్ణ పరమాత్మ ఆకాశంలో మేఘంలాగా అవుపడ్డాడు. జావిల్లి ధ్వనిగర్జనంబుగా, సురల్చారంగయూతంబుగా, ఆ నారిని సారించినప్పుడు శబ్దము రాగానే ఆ ఉరుములు ఉరుతుంటే వర్షం కురుస్తుందని చెప్పి చాతక పక్షులు వచ్చిన రీతిగా దేవతా సమూహమంతా చాతక పక్షుల రీతి అక్కడ చేరుకున్నారు. యుద్ధమును చూడాలా, కన్నులారా ఆస్వాదించాలా, తృప్తిని పొందాలా, ఆనందమును పొందాలా. చాతక పక్షులు వర్షము వచ్చుచుండగా నీరు త్రాగి ఏ రూపంగా ఆనందాన్ని పొందుతాయో అక్కడికి దేవతా సమూహం అంతా వచ్చేసినారు. జావిల్ని ధ్వనిగర్జనంబుగా, సురల్చారంగయూతంబుగా వాళ్ళంతా వచ్చేసినారు. నావిల్లింద్రాసశరాసనంబుగా, ఆ ఇంద్రాసనం ఆమె పట్టుకున్నటువంటి దివ్యాస్త్రం ఎలా ఉందంటే, జావిల్లి ధ్వనిగర్జనంబుగా, సురల్చారంగయూతంబుగా, నావిల్లింద్రాసనంబుగా, ఆమె ధరించినటువంటి ఆసనం ఆ ధనసు ఎలా ఉంటుందంటే ఇంద్రచాపముగా ఉంటుంది. వర్షం వచ్చుచుండగా ఒక సూర్య భగవానుడు వెలుతురు తేజోపుంజములు అలా రాగానే, ఈ వెండ రాగానే వర్షము కురుచుండగా వెండ రాగానే ఒక ఇంద్రధనుసు ఏర్పడుతుంది గుండ్రముగా. ఆమె ధరించినటువంటి ధనుసు ఎలా ఉందంటే ఇంద్రచాపముగా, ఇంద్రధనస్సులాగా ఉన్నది. నావిల్లింద్రశరాసనంబుగా, సరోజాక్షుండు మేఘంబుగా, సరోజాక్షుండు వర్షము అక్కడ గగనతలంలో మేఘముల మాదిరిగా కృష్ణ పరమాత్మ నీలమేఘ స్వరూపుడుగా ఉన్నాడు. సత్యభామామాత గగనతలంలో జావిల్లి ధ్వనిగర్జనంబుగా, సురల్చారంగయూతంబుగా, నావిల్లింద్ర శిరాసనంబుగా, సరోజాక్షుండు మేఘంబుగా. ఆ సత్యభామామాత ధరించినటువంటి ధనస్సు ఇంద్రచాపముగా, ఇంద్రధనస్సులాగా ఉన్నది. శ్రీకృష్ణ పరమాత్మ ఆకాశంలో నీలమేఘ స్వరూపుడు కదా, నల్లటి మేఘంలాగా ఉన్నాడు. మరి మేఘము ఉందనుకో, ఆ నారిని సారించినప్పుడు శబ్దము ఉరుములు వస్తున్నాయి, అక్కడ మేఘము ఉన్నది, మరి మెరుపులు ఉండాలి కదా. సత్యభామ శ్రీకృష్ణ పరమాత్మ సత్యభామ గరుత్మంతుని పైన మూపు పైన కూర్చొని గగనతలంలో విహరిస్తూ దివ్యాస్త్రాలు సంధించే సమయంలో
మేఘము వెనుక మెరుపు తీగలాగా తలుకొని మెరుస్తుంది సత్యభామామాత మెరుపు తీగలాగా. తా విద్యుల్లత భంగి నింతి సురజ దావాగ్ని మగ్నంబుగా. మేఘములాగా శ్రీకృష్ణ పరమాత్మ ఉంటే సత్యభామామాత మెరుపు తీగలాగా తలుకొని చక్కచక్కగా మెరుస్తూ దివ్యాస్త్రాలు ప్రయోగిస్తుంది. తా విద్యుల్లత భంగి నింతి సురజ దావాగ్ని భగ్నంబుగా. ఆమె గగనతలంలో తావిద్యుల్లత భంగి తను మెరుపులాగా మెరుస్తూ ఆకాశ మార్గంలో తావిద్యుల్లత భంగి నింతి సురజ దావాగ్ని భగ్నంబుగా. ఒక దావాగ్ని మండుతూ ఉన్నది. అసురులనే అజ్ఞానులు, అసురులనే రాక్షసులంతా ధర్మం అనే అరణ్యాన్ని తగలబెడుతున్నారు. దావాగ్నిగా మారి పాపమనే అగ్నిజ్వాలలు, పుణ్యమనే ధర్మదేవత అరణ్యాన్ని తగలబెడుతున్నాయి. అనగా అజ్ఞానులను అసురులు పుణ్యాత్ములనే ధర్మదేవతను బాధించినట్టుగా ఒక ధర్మదేవతను ఒక అరణ్యాన్ని ఒక దావాగ్ని వచ్చేసి మండినట్టుగా ఆ అరణ్యము తగలబడుతుండగా ఒక కుంభవృష్టి కురిసినప్పుడు ఎలా ఆరిపోతూ ఉన్నదో దావాగ్నిలాగా ప్రజ్వలిస్తున్నటువంటి అసుర సమూహాన్ని అంతా కూడా గగనతలంలోంచి వాన కురిపిస్తుంది. ఏ వాన? దివ్యాస్త్రములని వర్షమని దివ్యాయుధములు కురిపిస్తుంది, దివ్య బాణాలు కురిపిస్తుంది గగనతలంలో నుంచి. తా విద్యుల్లత భంగి నింతి సురజ దావాగ్ని భగ్నంబుగా బ్రావృట్కాలము చేశబానచయ మంబస్త్రీకర శ్రేణిగాన్. సత్యభామామాత గగనతలంలో బ్రావృట్కాలము చేశబానచయ మంబస్త్రీకర శ్రేణిగానం. బాణచయ్యలు ఇప్పుడు చుచ్చుబుడ్డులు ఆకాశ బాణములు ఉంటున్నాయి. ఆకాశ బాణములు కూడా పైకి దానికి ఎలిగించినట్టు పైకి పోతున్నాయి కదా. మెరుమిట్లు చిమ్ముతూ గగనతలంలోకి వెళుతున్నాయి, కింద నుంచి పైకి వెళుతున్నాయి, మెరుమిట్లు కొలుపుతూ పైకి పోతున్నాయి. కానీ సత్యభామామాత గగనతలంలోంచి కిందకు విసురుతుంది. కాంతిపుంజములైన బాణాలు వేస్తుంటే కాంతి వెదజల్లుతుంది భూమండలమంతా. వస్తూ మరి ఈనాడు ఆకాశ బాణములు కానీ ఆకాశ బాణములు వేసినప్పుడు ఆ రువ్వున పైకి వెళ్ళి పట్టు అని శబ్దం వస్తుంది కదా. సత్యభామామాత పైనుంచి దివ్యాస్త్రాలు ప్రయోగించినప్పుడు అసురుల హృదయంలో కుచ్చుకొని అసురుల హృదయాలు చేస్తుంటే ఆహాకారాలు చేస్తున్నారు. చస్తే చస్తే మరణిస్తని చెప్పి అవే బాంబుల శబ్దాలు అయిపోయినాయి, ఏడుస్తూ ఉన్నారు. యా వెళ్ళి ధ్వని గర్జనంబుగా సురల్ సారంగయూతంబుగా. అందుకోసమే సత్యభామామాత గగనతలంలో ఉండి దివ్యాస్త్రాలు ప్రయోగిస్తూ అసురుల యొక్క సమూహం నాశనం చేస్తుందన్నమాట. తా విద్యుల్లత భంగి నింతి సురజ దావాగ్ని భగ్నంబుగా ప్రావృట్కాలము చేశబానచయ మంబస్త్రీకర శ్రేణిగాన్. ఆ గగనతలంలో యుద్ధము చేస్తుంది శ్రీకృష్ణ పరమాత్మ సంతోషిస్తున్నాడు. అసురులను నిర్మూలన చేస్తుంటే నరకాసురుడు చాలా బాధపడుతున్నాడు. ఎందుకంటే నరకాసురుడు పూర్వము తపస్సు చేసి విష్ణుమూర్తి ఎంతోమందిని వధించినాడు, నన్నెక్కడ వధిస్తాడని చెప్పి పరమేశ్వరుని గురించి తపస్సు చేసినాడు. తపస్సు చేసి పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని, స్వామి మా అమ్మ భూదేవి మా తల్లి చేతుల్లో తప్ప నాకు ఎవరి చేతిలో మరణం వద్దు అని కోరుకున్నాడు. మరణం లేని వరం కావాలని కోరుకుంటే పుట్టిన ప్రాణి గిట్టక తప్పదు. నరకాసుర ఇంకేమైనా వరం కోరుకోనాయనంటే, స్వామి మా తల్లి చేతిలో తప్ప నేను ఎవరి చేతిలో మరణించకూడదు, అట్టి వరము నాకు ఇవ్వని చెప్పి నరకాసురుడు శివుని కోరుకున్నాడు. శివుడు ప్రసాదించినాడు. నరకాసుర మీ తల్లి చేతిలో తప్ప నీకు మృత్యువు లేకుండా గాక అని వరం ఇచ్చినాడు. కానీ మరి కృష్ణ పరమాత్మ శ్రీ మహావిష్ణువు యొక్క అవతారము కృష్ణ పరమాత్మను అందరూ తెలుసుకున్నారు. ఆ కృష్ణుని చేతిలో నాకు మరణం లేదని చెప్పి గర్వించినాడు నరకాసురుడు. ఈ సత్యభామ వచ్చేసి రణరంగంలో జావిల్లి ధ్వని గర్జనంబుగా సురల్ చారంగ యూతంబుగా
నావిల్లింద్రాస శరాసనంబుగా సరోజాక్షుండు మేఘంబుగా తావిద్యుల్లత భంగినింతి సురజ దావాగ్ని భగ్నంబుగా ప్రావిరట్ కాలము చేశ బానుచయమంబ స్త్రీకర శ్రేణిగాన్. ఒక దావాగ్నిలాగా ఆ దావాగ్ని వచ్చి అరణ్యాన్ని తగలబడినట్టుగా మా అసుర సైన్యాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఎవరు, ఈమె చేతిలో నాకు మృత్యువు తప్పదు, తప్పకుండా నన్ను వధిస్తుందని భయపడిపోయినాడు నరకాసురుడు. ఆ శివుని యొక్క వరం అసత్యము, మా అమ్మ చేతులు కదా నాకు మరణము, భూదేవి చేతిలో, ఈమె నన్ను ఎట్లా వధిస్తుంది అనుకొని భయపడిపోయినాడు. ఎందుకంటే దివ్యాస్త్రాలు ప్రయోగించింది, వల్లంత రక్తసిక్తమైంది, బాధపడుతున్నాడు, నాకు మృత్యువు తప్పదు అనుకొని ఒక మాట పలికినాడు. కృష్ణ, ఒక అబలను ముందు పెట్టుకొని యుద్ధం చేస్తున్నావా? ఇదా నీ యొక్క పౌరుషము? అందుకోసం ఇది పౌరుషం కాదు, నువ్వేమైనా సరే నీ పౌరుషం ఉంటే నువ్వు నాతో యుద్ధం చెయ్యి, మేము స్త్రీలతో యుద్ధము చెయ్యము. మగువ మగవారి ముందర మొగతనములు చూపరనము మానుట నీకున్, మొగతనము కాదు ధనుజులు మగువలను దశంజనరు మగల మగలగుట హరి. ఓ శ్రీహరి, ఒక అబలను ముందు పెట్టుకొని పక్కకు కూర్చుంటే అబల యుద్ధం చేస్తుంది. ఛీ, ఇదొక పౌరుషమా? మేమదొక స్త్రీ, మేము వీరాది వీరులం, ఆమెతో యుద్ధం చెయ్యం, స్త్రీలతో మేము యుద్ధం చెయ్యం. ఉంటే నీ శక్తి ఉంటే నువ్వు యుద్ధం చెయ్యి, మేము స్త్రీలతో యుద్ధం చెయ్యము, మేము వీరాది వీరులం. మేము మగవ మగవారి ముందర మగతనములు చూపరనము మానుట నీకున్. ఒక అబల నీ ముందు పౌరుషాన్ని ప్రదర్శిస్తుంటే నువ్వు ఒక వీరుడవు కావు, ఒక వీరునివి. నువ్వు మగతనము నీకు లేదు అనగా నువ్వు పురుషుడవు కావు, నువ్వు ఒక వీరుని సూర్యుడవు కావు, నువ్వు కేవలం మగవారి ముందర మగతనములు చూపరనము మానుట నీకున్. ఆ స్త్రీ యుద్ధము చేయుచుండగా నువ్వు పెరికివాని వల్ల కూర్చున్నావా కృష్ణ? మగతనము కాదు పురుషులు, మగతనము కాదు ధనుజులు, మగువల దశంజనరు మగువల దశంజనరు మగల మగల కుట హరి. ఓ శ్రీహరి, ఒక స్త్రీతో యుద్ధం చేయాలంటే మేము వీరాది వీరులు, మాకు సిగ్గుగా ఉంది కృష్ణ. దయచేసి ఆమెను రణరంగం నుంచి ఆపు, నువ్వురా యుద్ధం చేయి. ఎందుకంటే కృష్ణ పరమాత్మ చేతిలో మరణం లేదు, నేనే అతను ఒకళ్ళ వధిస్తే నాకు విజయం ఉంటుంది అనుకున్నాడు. ఏమేమో పలుకుతున్నాడు. కృష్ణ పరమాత్ముండి, నరకాసురా, నీ వీరుణ్ణి అంటున్నావు, కానీ నువ్వు వీరుని కావు, నేను వీరాది వీరుణ్ణి, నేను మహావీరుని కావున నువ్వు వీరునివి. నువ్వు అసమర్థునితో యుద్ధం చేస్తే నా ఎలువ తగ్గుతుందని ఒక అబలం తెస్తే సరిపోతుందని చెప్పి అబలం తీసుకొని వచ్చిన నువ్వు వీరుడవైతే అబలం జయించు అన్నాడు. వీరుని అంటున్నావు, నువ్వు వీరుడు కావు, నా దృష్టిలో నువ్వు వీరునివి, ఒక పిరికి పంద, ఒక అసమర్థునివి. నేను వీరాది వీరుని, నేను వీరునైన నేను ఒక అసమర్థునితో యుద్ధం చేస్తే నాకు అవమానం అని చెప్పి సత్యభామను అబలని ఎంట తెచ్చుకున్నాను అంతే. ఆమెతో యుద్ధం చేసి జయించవయ్యా, నీ శక్తి ఉంటే అన్నాడు కృష్ణ పరమాత్మ నరకాసురునితో. అప్పుడు నన్ను ఈమె చంపక తప్పదు, ఈమె ప్రళయాగ్నిలాగా కారు చిచ్చు చేయి తన పైన పడుచున్నది, నాకు మృత్యువు తప్పదు అని ఏదో చేస్తున్నాడు యుద్ధము. లోన తల్లడిల్లుతున్నాడు, బాధపడుచున్నాడు.